కొన్నిసార్లు ఆర్జీవీ పొలిటికల్ పార్టీస్ మీద కూడా ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవల న్యూ ఇయర్ వేళ 7 రిజల్యూషన్స్ ఫాలో అవుతానని ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు. ఈ క్రమంలో మరోసారి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా శ్రీదేవి ముద్దుల బిడ్డ జాన్వీ కపూర్ పై సెటైరికల్ గా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కొందరు జాన్వీని నటనలో ఆమె తల్లితో కంపేర్ చేశారంట. దీనిపై జాన్వీ కపూర్ మాత్రం ఫుల్ ఖుషి అయి నెటిజన్ కు థ్యాంక్స్ చెప్పిందట. ఇక దీనిపై ఆర్జీవీ రంగంలోకి దిగారు. శ్రీదేవితో జాన్వీని కంపేర్ చేయలేమని అన్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. శ్రీదేవి మూవీస్, 16 ఏళ్ల వయసు, వసంత కోకిల మొదలైన సినిమాల్లో తన నటన చూసి మెస్మరైజ్ అయిపోయానన్నారు. ఫిల్మ్ మేకర్ అనే విషయం సైతం మర్చిపోయినట్టు తెలిపారు. శ్రీదేవి నటన అలాంటిదని, అదేవిధంగా జాన్వీని చూస్తే ఆమెతో సినిమా తీయాలనే ఫీలింగ్స్ కలగటం లేదని, ఆమెతో సినిమాను తీసేది లేదని కూడా ఆర్జీవీ అన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్జీవీ మాటలు నెట్టింట దుమారంగా మారాయి. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ ధడక్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా తెలుగులో దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ సరసన అదరగొట్టిన విషయం తెలిసిందే.